7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఐవియుదే వచ్చినప్పుడు మనం డూని ఉపయోగించాలి. హీ షీట్ వచ్చినప్పుడు మనం దేన్ని ఉపయోగించాలి? డజ్ని ఉపయోగించాలి. దేన్ని ఉపయోగించాలి? డజ్ని ఉపయోగించాలి. ఐ గో టు ఆఫీస్ every day. Do I go to office every day? I don't go to office every day. Don't I go to office every day? పాజిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని చెప్పి మనకు 4 రకాలైనటువంటి సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి మనం ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవచ్చు. హీ గోస్ టు ఆఫీస్, షీ గోస్ టు ఆఫీస్ అన్న, కానీ హీ డస్ గో టు ఆఫీస్, హీ డస్ గో టు ఆఫీస్. డస్ హీ గో టు ఆఫీస్? హీ డజంట్ గో టు ఆఫీస్. డజంట్ హీ గో టు ఆఫీస్ అని చెప్పి మనము ఐవియుదే హీ షీట్ అన్నిటితో మీరు, నేను ఐతో చెప్పాను, హీతో చెప్పాను, మీరు మిగతా వాటి ఏమేమి ఉన్నాయో అన్నిటితో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇదే స్ట్రక్చర్ మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను కానీ జాగ్రత్తగా. ఇక్కడ చూడండి, ఐ వి యు దే హీ షీ ఇట్ అని చెప్పి మనకు 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్లో డూ అండ్ డస్ అని చెప్పి మనకు 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఈ ఐవియుదే హీ షీట్కి డూని, ఐవియుదేకి డూ, హీ షీట్కి డస్. V1 ఫామ్, బేస్ ఫామ్ని ఉపయోగించాలి. ఇదేని ఉపయోగించాలి? బేస్ ఫామ్. బేస్ ఫామ్ ఐ ఆమ్ టీచింగ్, నేను టీచర్ని కాబట్టి టీచ్ చేస్తున్నాను. టీచ్. మీరు రాసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్లీ, మీరు రైట్, మీరు స్కూల్కి వచ్చారు, కమ్, మీరు వెళ్ళారంటే గో, మీరు ఆడుకుంటున్నారు, ప్లే. ఇవన్నీ బేస్ ఫామ్స్, ఇవన్నీ బేస్ ఫామ్. మీరు చూస్తున్నారు, సీ. మీరు వాచ్ చేస్తున్నారు, వాచ్. ఇవన్నీ బేస్ ఫామ్స్. ఇవన్నీ బేస్ ఫామ్తో మనం ఎలా తయారు చేయాలి చూడండి. I do teach English class. I do teach English. I do teach English. నేను ఇంగ్లీష్ బోధిస్తున్నాను. డూ ఐ టీచ్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఈ డూని తీసుకొచ్చే కదా మనం ముందు పెట్టాల్సింది. డూ ఐ టీచ్ ఇంగ్లీష్? ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్. అక్కడ యూ అనేది ఉపయోగించాలి. డూ యూ అని అడుగుతాం. ఎదుటి వాళ్ళ క్వశ్చన్ వేసినప్పుడు డూ యూ టీచ్ ఇంగ్లీష్? డూ యూ ఈట్ ఎనీ ఫుడ్? డూ యూ ప్లే? డూ యూ స్పీక్ అని చెప్పి మనం క్వశ్చన్ అడగాలి. ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలి? క్వశ్చన్ అడుగుతున్నాం. ఇక్కడ చూడండి, ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్. డోంట్ ఐ టీచ్, ఇక్కడ చూడండి, ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్. డోంట్ ఐ టీచ్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ బోధించారా సార్ అని చెప్పి పాజిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని చెప్పి పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని చెప్పి మనం 4 రకాల సెంటెన్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డూకు మనం నాట్ యాడ్ చేసి ఏమన్నాం? డోంట్ అన్నాం కదా. డోంట్. డస్కు నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? డజంట్. ఇక్కడ చూడండి, ఐ అనేది ఇక్కడే చూడండి, ఐ డూ టీచ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది ఏంటిది? ఆబ్జెక్టివ్. ఏంటిది? ఆబ్జెక్టివ్. ఐ డూ టీచ్ ఇంగ్లీష్.
ఇక్కడ చూడు మీరు నేర్చుకుంటున్నారు. యూ డూ లర్న్, యూ డూ లర్న్ ఇంగ్లీష్, యూ డూ లర్న్ ఇంగ్లీష్. యూ ఇది 1, ఇది 2, లర్న్ 3 ఇంగ్లీష్ 4. ఓన్లీ 4 ఐటమ్స్ మీకు తెలుసుకున్నట్టయితే మీరు ఇంగ్లీష్ యూ డూ లర్న్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి దే డూ లర్న్ ఇంగ్లీష్, వాళ్ళు నేర్చుకుంటారు. దే డూ లర్న్ ఇంగ్లీష్, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. దే డూ ప్లే, ఇక్కడ ఉందా ప్లే, దే డూ ప్లే క్రికెట్, దే డూ ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. వారు లేదా వాళ్ళు. దే డూ ప్లే ఏంటిది క్రికెట్. షీ డస్ డ్యాన్స్, ఆమె డ్యాన్స్ చేస్తున్నది. ఎవరు? షీ. షీ అంటే ఎవరు? ఆమె. షీ డస్ డ్యాన్స్, ఏం వేస్తున్నామే డ్యాన్స్. షీ డస్ డ్యాన్స్, షీ డస్ డ్యాన్స్. ఆమె డ్యాన్స్ చేయట్లేదు అన్నప్పుడు షీ డజంట్ డ్యాన్స్, షీ డజంట్ డ్యాన్స్. ఇక్కడ చూడండి ఇట్ రొటేట్, ఇట్ రొటేట్ ఫ్యాన్, ఇది తిరుగుతూ ఉన్నది. రొటేట్స్ అంటే ఏంటి? తిరగడం. దీని పని ఏంది? ఇట్ డస్ రొటేట్, ఏమవుతుంది? తిరుగుతూ ఉంది. రొటేట్స్ అంటే ఏంటి? తిరగడం. ఇట్ అనేది ఒక సంస్థ పేరైనా ఒక వస్తువు పేరైనా ఉపయోగిస్తాం. ఈ మధ్య కాలంలోనే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే హియా షియా it is job notification, it is released job notification. తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ రిలీజ్డ్ జాబ్ నోటిఫికేషన్. మనం దేన్ని ఉపయోగించాలి? ఇట్ అనేది ఉపయోగించాలి. ఈ స్ట్రక్చర్ ద్వారా ఈజీగా ఇంగ్లీష్ని మీరు నేర్చుకోవచ్చు. ఓన్లీ డూ డజేనా అలా ఉన్నాయి. కెన్, కెన్ అనేది హెల్పింగ్ వర్డ్. ఇదే ఐ వి యూ దే హీ షీట్ అని చెప్పి మొత్తం ఈ టోటల్ క్లాస్లలో ఐ వి యూ దే హీ షీట్ అనేది వస్తూనే ఉంటుంది. అంటే ఇది బేసిక్ అన్నట్టు. స్పోకెన్లో మనం బేసిక్స్ ఏంటి? మనకు ఐ వి యూ దే హీ షీట్ అనేది ఎప్పటికీ మన మైండ్ కాన్సెప్ట్స్లో పెట్టుకుని ఉండాలి. ఆ దాంతోనే మనం డిలీట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నా నేను? ఐ కెన్. ఐ కెన్ అంటే ఏంటి? ఏదైనా నేను ఒక చేయగలను. ఇక్కడ చూడండి డిట్ అనేది కూడా ఇప్పుడు చూడు ఐ ఆమ్ ప్లేడ్ క్రికెట్, అతను ఆడేశాడు. ఇప్పుడు హీ ప్లేడ్ క్రికెట్ అతను ఆడాడు. సీ ప్లేడ్ క్రికెట్ అంటే ఆమె ఆడింది. ప్లేడ్ అనేది ఫాస్ట్ ఫామ్ని ఉపయోగించి చెప్తాం. మనం దేనికి ఉపయోగించి చెప్తాము? ఫాస్ట్ ఫామ్ని ఉపయోగించి చెప్తాం. అంటే ఫాస్ట్ ఫామ్ గుర్తుకు రాలేదనుకోండి, ఏమనాలి? హీ డిడ్ ప్లే క్రికెట్. ప్లేడ్ అనొద్దు, ఫాస్ట్ ఫామ్ని ఉపయోగించవద్దు. ఏది ఉపయోగించాలి? మనం బేస్ ఫామ్ని ఉపయోగించాలి. ఎనీ బేస్ ఫామ్, డిడ్ అనేది ఫాస్ట్లో ఉంది కాబట్టి ఎనీ బేస్ ఫామ్ని ఉపయోగించి మనం చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇండియా ఓన్ ద మ్యాచ్. ఇండియా ఓన్ ద మ్యాచ్. ఓన్ అనేది ఫాస్ట్లో ఉన్నది. ఓన్ అనేది గుర్తుకు రాలే. డిడ్ ఇండియా విన్ ద మ్యాచ్. డిడ్ ఇక్కడ ఏంటి? ఇండియా డిడ్ విన్ ద మ్యాచ్ అంటే ఓన్ అనేది గుర్తు రానప్పుడు విన్ అనేది బేస్ ఫామ్ని తీసుకొని మనం చెప్పవచ్చు. ఇక్కడ ఇంకోటి చూడండి, ఎక్కడైనా మీరు కొనడానికి పోతుంది, డైరెక్ట్ అవి కొనేసిర్రు మీరు. ఐ బాట్ ఎ పెన్. బాట్ అంటే ఏంటి? కొనడం, కొనేసినాం. కానీ అది ఆ ఫాస్ట్ ఫామ్ గుర్తుకు రాదు. మీరు అప్పుడు ఏం చేయాలి? పర్చేజ్ అన్నా, బాట్ అన్నా, పర్చేజ్ అన్నా, బాట్ అన్నా కొనడానికే చేస్తుంది. ఐ బై ఏ పెన్ అన్నమాట. అప్పుడు ఏంటి? ఐ డిడ్ బై ఏ పెన్. డిడ్ అనే ఫాస్ట్ అయినటువంటి డిడ్ ఏంటి? మనకు హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి మనం A1 ఫామ్ని ఉపయోగించి ఫాస్ట్లో జరిగేటటువంటి పనులు చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు నోట్ చేసుకున్న ఇంతవరకు
మీరు పాప ఒకసారి వింటుంది మీరు నోట్ చేసుకోండి ఫాస్ట్ స్లో 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 Good.